హాయ్ ఫ్రెండ్స్, పచ్చిమిర్చి పచ్చడి తయారు చేయే విధానం చూద్దాం. కావాల్సిన పదార్థములు: 2 లెమన్ సైజు నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. అలాగే ఒక ఉల్లిగడ్డ తీసుకొని స్టవ్ పైన పెట్టి మంచిగా కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, లోపల మంచిగా కాలాలి. అలాగే ఒక కడాయి తీసుకొని దాంట్లో పల్లీలు దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేయడం వల్ల ఆ టేస్ట్ మరింత సూపర్గా ఉంటుంది. తర్వాత అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చడి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కడాయి పెట్టి అందులో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి వేయాలి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే నానబెట్టిన చింతపండు కూడా వేసుకోవాలి. ఒక 1 మినిట్స్ మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చడి ఓల్డ్ రెసిపీ. మా నాన్నమ్మ చేసేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 2 సెకండ్స్ మగ్గనివ్వాలి. అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, జీరా వేసి మిక్సీ పట్టాలి. అందులోనే కాల్చిన ఆనియన్స్ కూడా వేసుకొని మిక్సీకి పట్టాలి. అలాగే అందులోనే వేయించిన పచ్చిమిర్చి, చింతపండు పేస్ట్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను చేసే వంటలు చాలా హెల్తీగా ఉంటాయి ఫ్రెండ్స్. చేయితో తెలుగు వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవసరం అనుకుంటే 1/2 కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చు. రెడీ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.